మంచిగా దొరికిపోయారు మీరు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, వేం నరేందర్ రెడ్డి గారు. ఒక్కడే దెబ్బకు 5 పిట్టలు. ఈ 5గురు ఒకటే వరలో. రేపు ప్రభుత్వాలు మారిపోతే ఒక చిన్న ఎఫ్ఐఆర్, ఇంక్లూడింగ్ డీజీపీ గారు కూడా ఎందుకు దీని మీద ఎఫ్ఐఆర్ చేయలేదని చెప్పేసి అందరు ఈ ఒక్క కేసులోనే దొరికిపోతారు. ఎవరెవరు దొరికిపోతారు? 100 కోట్లు అంట పుణ్యానికి వచ్చినాయంట, తినేసి పాటలు వంచుకుంటారంట, సారీ చెప్పంగానే అయిపోతుంది ఇక మొత్తం ముచ్చట. ఈ కేసులో ఒక్క చిన్న ఎఫ్ఐఆర్ తోటి 1 కొండా సురేఖ గారు, 2 రేవంత్ రెడ్డి, 3 పొంగులేటి గారు, 4 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, 5 వేం నరేందర్ రెడ్డి గారు. ఈ బ్యాచ్ అంతా ఒక్క ఎఫ్ఐఆర్ తోటి దొరికిపోతారు. ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు నమోదు చేయనందుకు రేపు డీజీపీ గారు కూడా ఇందులో బాధ్యులయ్యేటువంటి అవకాశము లేకపోలేదు. ఇది బరాబర్ మీరు రాసి పెట్టుకోండి. ఇంతకు ముందుకే ఈ ఇరిగేషన్ శాఖలో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి వ్యవహారం అంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మెడల కత్తి వేలాడుతూనే ఉన్నది. ఇట్లా పాప రేవంత్ రెడ్డి ఏమో అన్నిట్లో ఇరికించి పెడతా ఉన్నాడు, వేలాడుతూనే ఉన్నది. మూసీ నది వ్యవహారంలో, అలాగే మేడిగడ్డ వ్యవహారంలో, నారాయణపేట కొడంగల్ వ్యవహారంలో, సుంకిశాల గోడ వ్యవహారంలో, ఈ దందాలు హైడ్రా అన్నిటికంటే ఎక్కువ ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటొక్కటి రేపటి భవిష్యత్తులో ఇప్పుడు అధికారులు, మంత్రులు అందరూ కూడా బలి కాబోతా ఉన్నారు. వాళ్ళ పాపం ఎప్పుడు పండబోతా ఉన్నది? 2029లో పండబోతా ఉంది. మీరు కావాలంటే చూసుకోండి.